పవర్ స్టార్ చిరంజీవి కెరీర్ లో ప్రత్యేకమైన మూవీగా ఠాగూర్ ఎప్పటికీ గుర్తుండిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. వివి వినాయక్ దర్శకత్వంలో ఠాగూర్ మధు నిర్మించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్ని అందించాడు. 2002లో వచ్చిన తమిళ మూవీ రమణ సినిమాకు రీమేక్ గా ఠాగూర్ రూపొందింది. తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేర్పులు చేసి ఈ సినిమాను రూపొందించడం జరిగింది. చిరంజీవి కంటే ముందు ఈ సినిమాను యాంగ్రీ యంగ్ మన్ రాజశేఖర్ చేయాల్సి ఉందట. ఆ విషయాన్ని స్వయంగా రాజశేఖర్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. రాజశేఖర్ రమణ రీమేక్ రైట్స్ ను తీసుకున్నారట. కానీ సాంకేతిక కారణాల వల్ల రీమేక్ చేజారిందని చెప్పుకొచ్చారు. ఆ సినిమా నిర్మాత స్నేహితుడే కావడంతో అగ్రిమెంట్ చేసుకోలేదట. కేవలం మాటలపై రీమేక్ రైట్స్ ను తీసుకుని అమౌంట్ ను సైతం అడ్వాన్స్ గా ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఆ సమయంలోనే రమణ నిర్మాతను తెలుగు నిర్మాత మధు కలిసి ఎక్కువ మొత్తం ఆఫర్ చేయడంతో రీమేక్ రైట్స్ ను రాజశేఖర్ కి కాకుండా నిర్మాత మధుకి ఇచ్చేందుకు ఆయన ఒప్పుకున్నారట. రాజశేఖర్ అప్పటికే అగ్రిమెంట్ చేసుకునుంటే ఖచ్చితంగా ఆ సినిమా చిరంజీవి చేసే అవకాశం ఉండేది కాదు. రాజశేఖర్ హీరోగా ఠాగూర్ మూవీ వచ్చి ఉండేది. మొత్తానికి యాంగ్రీ యంగ్ మెన్ చాలా పెద్ద ప్రాజెక్ట్ ను చేజార్చుకున్నారు.